ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్నిచ్చి మనం నడిపిస్తూ ఉంటాడు. మనకి తెలియకుండా, మనకు కనబడకుండా వెనక ఉండి మనం నడిపించేవాడు దేవుడై ఉన్నాడు. ఆయన మనము ఊహించిన కార్యాల కంటే కూడా గొప్ప కార్యాలు మనకి చేస్తాడు. దేవుని సహాయం అనేది మనిషికి లేకుండా మానవ జీవన విధానం అనేది ముందుకు సాగనేరదు. ఈ లోకంలో ప్రతి మానవునికి వ్యతిరేకంగా పోరాడే కొన్ని శక్తులు ఉంటాయి. అవి మానవ జీవనాన్ని నాశనం చేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మానవ జీవనములో సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు రకరకాలుగా ఈ జీవనాన్ని నడిపింప చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ సమస్యలలో మానవ జీవనం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలి అంటే తప్పక మానవుడు దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించకుండా తన స్వంత ప్రయత్నాల చేత మానవుడు ముందుకు సాగుతూ ఉంటే ఏమవుతుందంటే మానవుడు తన జీవనములో ఓటమిని అనుభవిస్తూ ఉంటాడు. అందుకనే ఈ జర్నీ అంటాం దీన్ని మనం, ప్రయాణం. ఇదేంటిది? ప్రయాణం. అందరూ వినండి వాక్యం శ్రద్ధగా, అటు చూడు. ఈ ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఆ ప్రయాణం నీకు ఆశీర్వాదకరంగా నువ్వు మలుచుకోవాలి. విజయవంతంగా దాన్ని ప్రయాణింప చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా విజయవంతంగా ప్రయాణింప చేయాలి అంటే నీకు నాకు ఈ లోకంలో ఏం కావాలి అంటే కొన్ని సందర్భాలలో మనం ఎదురు చూడనటువంటి, అనుకోనటువంటి సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. మన ఊహలలో కూడా వాటిని తలంచం. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలులు ఉన్నారండి. వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ఆ బానిసత్వంలో వాళ్ళు మగ్గుతూ ఉన్నప్పుడు వాళ్ళని మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్న బానిసలుగా ఉన్న వారిని బయటకు తీసుకొని వస్తాడు దేవుడు. ఎప్పుడైతే బయటకు తీసుకుని వస్తాడో వాళ్ళందరూ అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ అరణ్యంలో వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్ళకి ఆహారం లేదంటే మంచిగా ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు, పూరేళ్ళని ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడిచ్చినా కూడా వాళ్ళు దేవుని విషయంలో బాధపడడం మానలేదు. దేవుని పైన వాళ్ళు బాధపడ్డారు. ఎప్పుడు బాధపడ్డారు? మార్గమధ్యములో ఒక ఎర్ర సముద్రం అడ్డం వచ్చేసింది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందో అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ఈ ఎర్ర సముద్రం దాటడానికి మమ్మల్ని ఎందుకైనా తీసుకుని వచ్చావు? మాకు సమాధులు ఐగుప్తు దేశంలో లేవనే ఈ అరణ్యంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావు అని మోషే మీద వాళ్ళు వాగ్వాదం చేశారు. మార్గ మధ్యంలో దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, మర్చిపోయారు. పూరేళ్ళనిచ్చాడు, మర్చిపోయాడు.
పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు, మర్చిపోయారు. ప్రమాదం ఏదైనా ఒకటి సంభవించగానే ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని మీద మళ్ళా సనుగుడులు ప్రారంభం చేసి, అది మానవ నైజం. అదేంటది? మానవ నైజం. అది ఇచ్చిన దేవుని బాధ కలిగినప్పుడు మరలా మనం సనుక్కుంటాం. అయినంత మాత్రాన దేవుడేమి వాళ్ళ విషయంలో బాధపడినా కూడా సహాయం చేయకుండా మానలేదు. బాధపడ్డాడు, దేవుడు కూడా బాధపడ్డాడు. కానీ ఏం చేశాడు? తప్పక సహాయం చేశాడు. అప్పుడు మోషే కూడా ఒక మాట అంటాడు. నిర్గమాకాండం చదవండి, 14వ అధ్యాయం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు అంటాడు. ఏమంటాడు? అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు. ఆడ పరిస్థితి ఏంటండి? మోషేకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారమును బట్టి మోషే ఏ పనైనా చేయగలడు. కానీ మోషే కూడా పరిస్థితిని బట్టి ఎవరికి మొరపెడుతున్నారు? దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. గమనించండి, ఏదైనా మానవ జీవితంలో ఒకటి తటస్థపడినప్పుడు, పరిస్థితి వ్యతిరేకంగా నీకు తిరగబడినప్పుడు, నీవు వాటిని ముందుకు సాగలేకుండా బంధించబడినప్పుడు, ముందుకు వెళ్ళలేకుండా వెనక్కి వెళ్ళలేకుండా నీ పరిస్థితి నిలబడిపోయినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుని సేవకుని తప్పకుండా, చెప్పండి గట్టిగా, ఆశ్రయించాలి. ఆ దేవుని సేవకుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు దేవుని సేవకునితో మాట్లాడుతాడు. ఆ సేవకునితో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాయకుడైన మోషేతో, నువ్వేళ నాకు మొరపెడుచున్నావు, ఇది మొరపెట్టే సమయం కాదు. ప్రజలు అక్కడ వారు భయపడుతున్నారు. ఎర్ర సముద్రం దాటడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కనుక ఒక పక్క చూస్తే ఫరో రథములు వారిని తరమడానికి సంసిద్ధమై పరిగెడుతూ ఉన్నాయి. కానీ ఈ కండిషన్లో నువ్వు మొరపెడితే ప్రయోజనం ఏంటి? నువ్వేం చేయాలి? నేను నీకు ఇచ్చిన అధికారమును బట్టి అధికారాన్ని ఉపయోగించి నీవు నీతో కలిసినటువంటి ప్రజలు ముందుకు వెళ్ళడం నేర్చుకోండి అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటాడు? ముందుకు వెళ్ళడం నేర్చుకోండి. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవ జీవనములో జరిగేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు నీకు వికటించి ఎదురు తిరిగినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా నిలబడి ఆలోచిస్తూ ఉండకూడదు. తప్పక నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుని వైపు చూచి, ఆ దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో సేవకుని అతను అనుసరించి, ఆ సేవకుని యొక్క అధికారములో నువ్వు ముందుకు ప్రయాణము చేయటం ద్వారా నీవు ఊహించని అద్భుతాన్ని ప్రభువు ద్వారా తప్పకుండా చూడగలవు. నువ్వు ఊహించినటువంటి గొప్ప కార్యాలను ప్రభువు ద్వారా నువ్వు చూడగలవు. అది జర్నీలో నువ్వు నేర్చుకోవలసిన విషయం. నీ ప్రయాణంలో 24వ సంవత్సరం ఎలాగైనా గతించిపోతుంది. గతించిన కాలం మరలా మన ఎదుటికి రమ్మంటే రానే, చెప్పండి గట్టిగా, రాదు. ముందున్నటువంటి జీవితాన్ని మనం ఆశీర్వాదకరంగా మలుచుకోవడం నేర్చుకోవాలి. ముందున్న జీవితం దీవెనకరంగా మలుచుకోవడం నేర్చుకోవాలి. గతంలో అనుభవించినటువంటి అనుభవాలు, గతంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, నీకు జరిగినటువంటి కొన్ని విపత్కరమైన కార్యాలను నువ్వు నెమరు వేసుకుంటూ ఉంటే కుదరదు. నీకోసం ఆ సమస్య ఆగదు. నీకోసం నువ్వు నెమరు వేసుకున్నంత మాత్రాన ఆ జరిగిన పరిస్థితులు నీ కొరకు నిలబడడం చెయ్యవు. ఇట్స్ ద జర్నీ. నువ్వు ప్రయాణం చేయాలి అంతే.
ప్రతిదినం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో నువ్వు ముందుకు చూసి మాత్రమే ప్రయాణం చేయాలి, కానీ వెనకకు చూసి ఎన్నడూ మానవుడు ప్రయాణం చేయకూడదు. వెనక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఇలా జరిగిందేమిటి నా జీవితం అనేటువంటి ఆలోచిస్తూ నువ్వు నిలబడకూడదు. అది మానవత్వానికి సరైనటువంటి విధానం కాదు. నువ్వేం చేయాలి? వెనక ఉన్న వాటి అన్నిటి విషయాల్లో నీ జీవితంలో అలాంటి పొరపాటు చేయకుండా ఈ కొత్త సంవత్సరం రోజు నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుని ప్రయాణం చేయాలి. గతంలో పొరపాటు చేసామనుకోండి, ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఆ పొరపాటు మరలా 25వ సంవత్సరం రాకుండా మనం చూసుకోవాలి. అప్పుడు ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే నిజమైన ఆశీర్వాదకరమైన సంవత్సరం మార్చబడుతూ ఉంటుంది. అందుకనే చూడండి ఇంకా ఏమంటాడు, చదువునానా. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీ కర్రను ఎత్తి సముద్రము వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయము అంటాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చెయ్యి చాపి, కర్ర చూపించి నువ్వు చెయ్యి చాపి దాన్ని మీరు పాయలుగా చెయ్యండి. అది గమనించండి అండి. గమనించండి. అదేంటంటే దేవునికి అసాధ్యమైంది లోకంలో ఏది కూడా లేదు. నమ్మాలి. దేవునికి సమస్తము కూడా సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము కాబట్టి నాకు ఎదురైన ఏ సమస్య అయినా అది నాకు కష్టం కావచ్చు, కానీ నాకు ఇబ్బంది కావచ్చు, కానీ నేను నమ్మిన దేవునికి అది ఇబ్బందికరమైనది కానే కాదు అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని నువ్వు పెంచుకోవాలి. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను మనం ఇవ్వగలగాలి. అప్పుడే ఈ ప్రయాణం అనేది ఎలా వెళుతుందంటే సమాధానవంతంగా శాంతిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. రెండోది, ప్రయాణంలో మీకు ఏం కావాలి అంటే విజ్డమ్ కావాలి. ఏం కావాలి? విజ్డమ్ కావాలి, జ్ఞానం కావాలి. నీ మనస్సుకు దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని బట్టి నీకు నీవుగా ఏం కావాలి? ఆత్మలో అభివృద్ధి చెందాలి. ఆత్మలో అభివృద్ధి చెంది నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపించుకోవాలో, నీ బిడ్డలను నువ్వు ఎలా పెంచుకోవాలో, నీ బిడ్డల జీవితాన్ని ఎలా ఆశీర్వాదకరంగా మలుచుకోవాలో, నీవు ఆత్మ సంబంధమైన జ్ఞానము ద్వారా నువ్వు ఈ లోకములో దేవుని వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను నీ కుటుంబాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. బిడ్డలను విడిచిపెట్టకూడదు. సమాజంలో, ఈ సమాజంలో రకరకాల మనస్తత్వం గల మనుషులు ఉంటారండి. కొందరు నీ బిడ్డలను చెరిపివేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కావాలని చెడగొట్టరు. కొందరు నీ బిడ్డలను మార్గము తప్పించి నడిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కావాలని చేయరు. వారి యొక్క దుర్మార్గ సంబంధమైన మనస్సు వేరొకరి తోడు తీసుకోపోవాలనే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ మనస్సును బట్టి మన జీవితంలో ఎదురయ్యేటువంటి వ్యక్తులు మన బ్రతుకుల మీద ప్రభావం చేస్తూ ఉంటారు. ఇలాంటి బ్రతుకుల మీద ప్రభావం చేసినప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞానయుక్తంగా మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి, మన బిడ్డలను మనం కాపాడుకోవడానికి మన బుద్ధితో దేవుని వాక్యాన్ని బట్టి నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా నీ ప్రేమను బట్టో, నీకున్నటువంటి నీ బిడ్డల మీద ఉన్న ఆప్యాయతను బట్టో, నీ బిడ్డల మీద ఉన్నటువంటి